వైసీపీ తన ఉనికి చాటుకునే తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. రేపో మాపో విశాఖ పర్యటనకు ప్రధాని మోదీ రానున్నారు. ఈ టూర్లో భాగంగా పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు జరిగినారు. అవన్నీ తమ ఖాతాలో వేసుకునేందుకే ప్రయత్నాలు మొదలుపెట్టేసింది ఫ్యాన్ పార్టీ. ఈ క్రమంలో మాజీ గుడివాడ అమర్నాథ్ నోరు విప్పారు. విశాఖలో సోమవారం ఉదయం మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లను మంత్రి లోకేష్ పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి లోకేష్ పై విరుచుకుపడ్డారు. మాజీ ఈరోజు తిరిగి మా పార్టీ మీద విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని ఎన్నోసార్లు చెప్పామని ఈయన చెప్తున్నాడు. ఎస్, వెరీ గుడ్, స్వాగతిస్తున్నాం. ఈ మాట రేపు ప్రధానమంత్రి వస్తారు కదా, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు అని చెప్పి పెద్ద మనిషి నిన్న ప్రకటన చేశారు. ఎస్, స్వాగతిస్తున్నాం. కానీ ఆయనకి అది చెప్పాల్సింది. ఈయన చెప్పాడు, చాలా ఎలక్షన్స్ ముందు చెప్పాడు, ఎన్నికలు అయిపోయి 7 నెలలు అవుతున్నాయి, ఇప్పుడు చెప్తున్నాడు. అక్కడ తీరా చూస్తే ఎంప్లాయీస్కి జీతాలు లేవు. వెళ్ళి స్థానిక ఎంపీని అడిగితే మీకు జీతాలు ఇవ్వట్లేదు అని చెప్పి ఆయన క్వశ్చన్ మార్క్ ఉంటాడు.